ఇప్పటికే మన ప్రాంతంలో మన నిజామాబాద్ లోపల 112 పిరమిడ్లు వచ్చినాయి. ఆ పిరమిడ్లను గట్టిగా తప్పదు కూడా. ఒక చిన్న సంకల్పం ఏంటంటే ఆ 112 పిరమిడ్లు మళ్ళా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వరకు 1012 పిరమిడ్లు కావాలనేది ఒక సంకల్పం, చిన్న సంకల్పం. దానికోసం ఒక టీము పిరమిడ్లు వేయించుకోవడానికి మోటివేషన్ చేయడానికి ఒక టీం కూడా రెడీ ఉంది. మన టీం కూడా చప్పట్లు పెడదాం. త్వరలోనే భూమండలం అంతా శాకాహారమయము పిరమిడ్లమయము అయిపోతుంది. మరి ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది. ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చెప్పాలి. 3 గంటలు ధ్యానం ఎవరైతే రెగ్యులర్ గా చేస్తారో 41 రోజు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పక్కోడికి ధ్యానం చెప్పాలనిపిస్తుంది. నాకు ఫోన్ చేస్తారు, సార్ ఎందుకో సార్ నాకు అసలు మనసులో పడతలేదు, ధ్యానం చెప్పకపోతే అన్నం కూడా తినబుద్ధి లేదు అనే మాస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి. చెప్తూ ఉంటే మన పక్కన్న వాళ్ళు కూడా అందరూ ఆనందానికి ఆరోగ్యానికి గురవుతారు. మరి ప్రపంచం అంతా ఆనందమయ ప్రపంచం అవుతుంది. ఒక ఆత్మ ఆనందంగా ఉండడానికే భూమిపైకి వస్తుంది. మనం గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అది ఆ వ్యక్తి ఆనందంగా ఉండకుండా అడ్డుపడుతుంటాయి. ఆ కర్మలన్నీ తొలగించుకోవాలి. కడుపు నొప్పి ఉన్న వారికి కడుపు నొప్పికి మంది ఇవ్వాలి తప్ప ఇంకా వేరేది ఏం చేయడానికి లేదు. మనం ధ్యానము సర్వరోగ నివారిణి. మొట్టమొదటిగా ధ్యానము సకల భోగ కారిణి. అన్ని భోగాలు వస్తాయి, వైభోగం వస్తుంది ధ్యానం చేస్తే. మీరు ప్రయోగం చేసి చూడండి, 3 గంటలు ధ్యానం చేయండి. మేము ఎక్కడికైనా ఏ గ్రామానికైనా ధ్యానం చెప్పడానికి 200 మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి ఆదివారం పండుగ కార్యక్రమం ఉంటుంది. దాని లోపల వందల సంఖ్యలో మరి ఇదే విధంగా హాజరైతారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి ఈ PSSM ఆర్మూర్ సొసైటీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.